దాసరి రాము తెలగ బలిజా కాపు చేసి మన ఈ జరగబోయే ఎలక్షన్ సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం వలసపాకల సౌజన్య నగర్ ప్రాంతంలో ఉన్న మన సంఘీయుల్ని కానివ్వండి, మిగతా పెద్దలందరూ కానివ్వండి, ఈ ప్రాంత వాసులందరినీ కలవటం జరిగింది. అందరినీ కోరుతుంది ఒకటే, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసాం, బాగా అందరూ కూడా ఎవరు పరిధిలో ఉండదో వాళ్ళు కష్టపడండి. జనసేన పార్టీ, కాకినాడ రూరల్ జనసేన పార్టీ నిలబడింది. జనసేన పార్టీ అంటే పేద కులాల పార్టీ, పేద కులాల కోసం అభివృద్ధి కోసం వచ్చిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆశయంతో ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీకి అనుగుణంగా ఆ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని గెలిపించారు. అట్లాగే ఎంపీ కూడా ముందుగా ఎంపీ కూడా అదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే కాకినాడ రూరల్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేన పంత నానాజీ గారు, అట్లాగే కాకినాడ ఎంపీ క్యాండిడేట్ ఉదయ్ శ్రీనివాస్, ఇద్దరు కూడా జనసేన సంబంధించిన వాళ్ళే. మిమ్మల్ని అందరినీ కోరుతుంది ఒకటే, ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాల్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, కాపులు కానివ్వండి, అందరూ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంత నానాజీ గారికి, ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారికి మీ అందరి యొక్క అమూల్యమైన ఓట్లేసి గెలిపించండి. ఒక మార్పు కోసం, సమాజంలో మార్పు కోసం, అవినీతి రహిత సమాజం కోసం, సమాజం కోసం పవన్ కళ్యాణ్ గారు బలమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆశయాలకి మీరందరూ కూడా అండగా ఉండండి. రాష్ట్రం అవినీతిమయమైపోయింది, అరాచక పాలనలో ఉంది. ఇది మారాల. ఇది మార్పు రాకపోతే ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. ఉద్యోగస్తులు ఒక నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితులు. అందువల్లే బీజేపీ పార్టీ కూడా కలుపుకొని, ఎందుకంటే కేంద్ర సహకారం లేని ముందుకు వెళ్ళలేమని చెప్పని అందరినీ కలుపుకొని ఒక కూటమిగా బీజేపీ జనసేనతో కూటమికి వెళ్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్న జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరున కోరుతున్నానండి. ముందు మొదటి ఈవీఎం మిషన్స్ లో మొదటి మిషన్ ఎంపీ ఓటు ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. దాంట్లో గాజు గ్లాస్ గుర్తు. రెండో దాంట్లో ఈవీఎం మిషన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటుంది, అది గాజు గ్లాస్ గుర్తు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. రెండోది బటన్ నొక్కిన తర్వాత సౌండ్ రావాలా, సౌండ్ వస్తేనే మీరు ఓటు వేసినట్టు. నెక్స్ట్ ఓట్లు ఎప్పుడో నిదానంగా తీరిగ్గా వెళ్ళొద్దు. దొంగ ఓట్లు ఉన్నాయి, రేపు రకరకాల ప్రలోభాలు పెట్టి ఓట్లు కొనడం రకరకాలు చేస్తున్నారు. కాబట్టి ఉదయం పూట తొందరగా వెళ్ళిపోయి ఓట్లు వేసేసుకొని మీరు ఓటేసి వచ్చి మళ్ళీ 10 మందికి చెప్పి ప్రోత్సహించి ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగేటట్టుగా చూడండి. సోమవారం ఎలక్షన్ వచ్చి సెలవు వచ్చింది కదా, శని ఆది సోమవారం 3 రోజులు కలిసి వచ్చినాయి కదా, ఏదో టూర్లకు వెళ్దామా, పిల్లలకు సెలవులు ఇచ్చారు కదా, ఇలాంటివి పెట్టుకోవద్దు. ఓటు వేయని వాళ్ళు చచ్చిపోయినతో సమానం. గుర్తుపెట్టుకోండి, మన పెద్దలు మనకి ఇచ్చిన హక్కు, ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ.